హాయ్ గాయ్స్, ఇవాళ నేను జొన్న గడక చేశాను. ఎలా చేశానంటే, ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 5 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ మంచిగా మసలేటప్పుడు దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత అదే గ్లాస్తో ఒక గ్లాస్ గడక తీసుకున్నాను. అదే తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇది ఉడకడానికి ఒక 20 నిమిషాలు టైం పడుతుంది. 20 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత దీన్ని తీసి ప్లేట్లో ఒక పక్కన పెట్టుకున్నాను. వేరే గిన్నె తీసుకుని దాంట్లో ఒక 6 స్పూన్ల పెరుగు తీసుకున్నాను. ఆ పెరుగు కూడా మంచిగా ఉండలు లేకుండా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని మజ్జిగలాగా చేశాను. మంచిగా ఒక 2-3 నిమిషాలు కలిపాను. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న గడకను తీసుకొని దాంట్లో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా కలుపుకుంటూ చేయితో కలిపాను. ఎంత ఎక్కువసేపు అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి కలిపి చూడండి, చాలా బాగుంటుంది. ఈ గడక తినడం వల్ల మనకి ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ చాలా బాగా వస్తాయి. అప్పట్లో మన పెద్దవాళ్ళు, తాత, నాన్నమ్మ, అమ్మమ్మల టైంలో ఇది బాగా రోజు తినేవాళ్ళు. అన్నం లేకుండా ఇదే తినేవాళ్ళట. అందుకే అంత బలంగా ఉంటారు. ఇప్పుడు మనమైతే అసలు తినడానికి అయ్యో గట్టుకనా అనిపిస్తుంది, కానీ చాలా హెల్దీ, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ గాయ్స్.